వరంగల్ చారిత్రక నగర కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరబోతుంది. విద్యా సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందుతున్న ఓర్కల్లు గడ్డపై మొట్టమొదటిసారిగా ఒక మెడల్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన ఈ అద్భుత ఘట్టం అటు విద్యార్థుల్లో ఇటు సామాన్య ప్రజల్లో అంతరిక్ష విజ్ఞానంపై సరికొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇస్రో స్పేస్ ట్యూటర్ ఏటీడీఆర్ఎల్ వ్యవస్థాపకుడు శశాంక్ భూపతి నేతృత్వంలో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు వరంగల్ నెట్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నాయి. కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి సాహసానికి ప్రతీకగా ఈ మెడల్ రాకెట్ ను రుద్రమ అని నామకరణం చేశారు. ఫిబ్రవరి 28వ తేదీన హన్మకొండలోని హయగ్రీవచారి మైదానం ఈ చారిత్రక ప్రయోగానికి వేదిక కానుంది. ఈ ప్రయోగానికి ముందు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సైన్స్ అంతరిక్షంపై విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహిస్తారు. ఇక ఈ సదస్సు ముగిసిన వెంటనే రుద్రమ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి, భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనల వైపు వారిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. కేవలం రాకెట్ ప్రయోగంతోనే ఆగకుండా ఖగోళ ప్రియుల కోసం మరిన్ని ఆసక్తికరమైన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15వ తేదీ నుండి 27వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భద్రకాళి ట్యాంక్ బండ్పై ప్రత్యేకంగా టెలిస్కోప్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా నక్షత్రాలను, గ్రహాలను వీక్షించే అరుదైన అవకాశం నగరవాసులకు కలుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొనేందుకు పాఠశాల, కళాశాల విద్యార్థులకు, అలాగే ఆసక్తి గల వారికి ప్రవేశం పూర్తిగా ఉచితం. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో జరుగుతున్న ఈ వేడుకలు నగరంలో సైన్స్ పట్ల సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.